హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయ వల్ల నేను గూడా బానే ఉన్నాను. కానీ యాక్చువల్‌గా మీకొక విషయం చెప్పాలండి ఈరోజు. నేను నార్మల్‌గా నా ప్రొఫెషన్ ఒచ్చి బ్యూటీషియన్ అండి. నేను యాక్చువల్‌గా కంప్లీట్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఏం చేయాలి అనేది నేను క్లారిటీగా స్టార్ట్ చేయలేదు. ఒక ఇన్‌కమ్ సోర్స్ ఏదో మనకు కొంచెం హెల్ప్ అవుద్ది అనే ఒక ఒపీనియన్‌తో చేశాను. ఆల్రెడీ మనకో ప్రొఫెషన్ ఉంది గాబట్టి మినిమమ్ వీడియోస్ పెట్టొచ్చని చేశాను. కానీ కొన్ని కొన్ని వీడియోసు నాకు సబ్జెక్ట్‌కి సంబంధం లేకుండా నేను చేస్తున్నాను. వాటి వల్ల నాకు తెలిసిన కొంతమంది గూడా అడుగుతున్నారు. "ఎందుకు నీ ప్రొఫెషన్ ఇది కాదు గదా! నువ్వెందుకు ఇవి పెడుతున్నావు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీకెందుకు ఇవన్నీ?" కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది నిన్ను హేట్ చేయొచ్చు. కొంతమంది నాకు సలహా ఇస్తున్నారు. అది తప్పని నేను అనట్లేదు. వాళ్ళలో నా మంచి కోరుకునే వాళ్ళు గూడా ఉన్నారు గాబట్టి, వాళ్ళు నన్ను పాజిటివ్‌గానే అనుకుంటున్నారని అంటే నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి నెగటివిటీ ఎక్కువొస్తదని ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. కానీ కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే నా మెంటాలిటీ చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందు ఏదైనా జరిగితే మనం ఏం చేయలేము అనే దానికన్నా కనీసం నోరు విప్పి మాట్లాడేదానికి గూడా మనకి అంత ధైర్యం గూడా లేదా? మనం అంత పిరికివాళ్ళమా? మనం అది గూడా చేయకపోతే ఇంకెందుకు మనం దేనికి పనికొస్తాము అన్నట్లు అనిపిస్తది నాకు. సో, అందువల్ల నా ప్రొఫెషన్‌కి సంబంధం ఉండే వీడియోసే నేను పెట్టాలి అనుకోకుండా, నా మనసుకి ఇది కరెక్ట్ కాదు అనిపించిన ప్రతి వీడియో నేను పెడుతున్నాను. నేను ఫస్ట్ పాయింట్ బ్యూటీషియన్ అనేది పక్కన పెట్టండి. బ్యూటీషియన్ కన్నా కూడా ఫస్ట్ నేను ఇండియన్‌ని. నెక్స్ట్ నేను హిందువుని. ఇది మెయిన్ థింగ్ ఏందంటే ఫస్ట్ హిందువునండి. అంటే మన దేశంలో, మన ధర్మంలో ముందు మన తల్లిదండ్రులని మనం ఎలా గౌరవించాలో, అలాగే మన హిందూ ధర్మాన్ని కూడా మనం అంతే గౌరవించాలి. ఎవరిని మనం కించపరచకూడదు. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. కానీ మన తల్లిదండ్రులను మాత్రం ఒక మెట్టు ఎక్కువగానే చూసుకుంటాం గదా! అలాగే మన హిందూ ధర్మాన్ని మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ టాపిక్ ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, అది గూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అది మన వాళ్ళే. ఇప్పుడు ఎవరో వేరే మతస్థులొచ్చి మన మతాన్ని కించపరిచారన్నా, మన మతం గొప్పతనాన్ని తక్కువగా చేసి మాట్లాడారన్నా, దాంట్లో కొంచెం మీనింగ్ ఏందంటే, వాళ్ళు మన మతస్థులు కాదు అని అనుకోవచ్చు. అయినా గూడా మనకు కోపమొస్తది. కేవలము మన మతస్థులే. అంటే మన ఇంట్లో పుట్టిన బిడ్డే తల్లిదండ్రులను గౌరవించకపోతే ఎంత బాధగుంటదో, అలా హిందూ ధర్మంలో ఉండే మనమే, మన భగవంతుడిని గౌరవించకపోతే ఎంత తప్పుగా ఉంటదంటే, అంత తప్పుగా ఉంటది. అలాంటి ఘటనే ఇప్పుడు తిరుమలలో చోటు చేసుకుంది. తిరుమల అనేది మన దేశం కాదండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంటే అది ఎంత గ్రేట్ థింగ్‌గా నేను ఫీల్ అవుతానంటే, ఇప్పుడు మనకి తిరుమలలో ఆయన ఏడుకొండలవాడు ఉన్నాడు అంటే, మనం వెళ్ళడం గొప్ప గాదు. ఎక్కడెక్కడి నుంచండి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళా? తమిళనాడు యాక్టర్సా? బాంబే యాక్టర్సా? నార్మల్ వాళ్ళా? ఇంకోటా? ఫారినర్సా? అసలు ఎంతమంది వస్తారంటే, వాళ్ళకెంత గొప్పతనం తెలిసి వస్తున్నారు. ఆయన్ని ఎంత నమ్మి వస్తున్నారు. అది ఒక ప్రెస్టీజ్ లాగా అనిపిస్తదండి నాకెందుకంటే, అదొక గ్రేట్ థింగ్ లాగా మన దగ్గర, మన స్వామి, మన తిరుమల, మన వెంకటేశ్వర స్వామి అనే ఒక గొప్ప అనిపిస్తుంది. అలాంటి తిరుమలలో గలీజ్‌గా వేషాలేస్తున్నారిప్పుడు. ఎంత చండాలంగా ఉందంటే, అదే చెప్పేది. ఇప్పుడు మనల్ని వేరే వాళ్ళు చేస్తే, మనం వేరే మతస్థులు మనల్ని కిండల్ చేసినా, వేరే మతస్థులు మనల్ని అవమానించినా మనకు కోపమొస్తది. మన వాళ్ళు ఇప్పుడు తిరుమలకి ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి ఎళ్ళేటప్పుడు ఎంత నిష్టగా, ఎంత భక్తిగా వెళ్తామండి. ఏదెట్టున్నా ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఆ తండ్రికి టెంకాయ కొట్టుకొని, దండం పెట్టుకొని, తండ్రి నీ దగ్గరికి రావాలి, నీ దగ్గరికొచ్చే దారిలో ఏ ఆటంకాలు లేకుండా నీ దర్శనం అయ్యేలా చూసుకోవాలని చెప్పి, ఎంతో భక్తిగా ఇంట్లో నుంచి బయలుదేరుతాం. ఒక్కళ్ళు బయలుదేరేది పక్కన పెడితే, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం బయలుదేరుతది. ఆ కుటుంబంలో 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఆ వెళ్ళే ప్రాసెస్‌లో ఆ బట్టలు గానీ, ఆ పద్ధతి గానీ ప్రతి ఒక్కటి పిల్లలు అంటే ఇప్పుడు ఒక 20 ఇయర్స్ లోపల ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ తెలియకపోతే పేరెంట్స్ ఏం చేస్తుంటారు చెప్పాలి. కానీ ఇప్పుడు పేరెంట్స్ గూడా అట్లాగే ఉన్నారులెండి. వాళ్ళ శారీసు, ఆ టాపిక్ మనకొద్దులెండి అసలిప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఇవి నా బాధంతా ఏందంటే, అలిపిరి దగ్గర టోల్ గేట్ దగ్గర ఒక ఆడపిల్ల
పాటలకి డ్యాన్స్ వేసింది. అవి టిక్‌టాక్‌లో అనుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకోండి, యూట్యూబ్‌లో పెట్టుకోవడానికి అనుకోండి, దేనికైనాండి. ఏం పాట? ఏదో భక్తి పాట అనుకుంటారేమో. భక్తి పాట కాదు. కేవలము ఈయనున్నాడు కదా! అల్లు అర్జున్ సాంగ్స్. 'దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి' 'పుష్ప 2లో సాంగ్స్. అంత గొప్ప భక్తి పాటను తీసుకెళ్ళి అక్కడ డాన్స్ వేసింది. అది మిడ్డీ ఒకటేసుకొని, దాన్ని ఆ పిల్ల ఎలా సిగ్గు లేకుండా వేసిందో, ఆ పిల్లకు వీడియో తీశారు చూడండి. అది ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కదా తీసుంటారు. కనీసం ఆ పిల్లకి బుద్ధి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి బుద్ధి ఉండదా? చెప్పరా? ఇలాంటి చోట ఇలాంటి వేషాలు వేయకూడదని. ఏం పాటలకి ఎక్కడ వేషాలు వేయాలి? దేనికి పోతున్నారు మీరు గుళ్ళకి? ఆయన మీద భక్తితో పోతున్నారా? లేకపోతే అది కూడా ఒక ట్రిప్‌లా పోయేసొస్తున్నారా? మీరేం నేర్చుకుంటున్నారు? సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? మీ కళ్ళ ముందు మీ బిడ్డలు అట్లా తయారవుతుంటే మీరేం చూస్తా గమ్మునుంటున్నారు? అసలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? అంటే ఇప్పుడు ఆమె వేసింది కాబట్టి ఇంక నెక్స్ట్ నుంచి అందరికి ఐడియా వస్తుందా? ఓకే, ఇక్కడ సినిమా పాటలు కూడా వేసుకోవచ్చు, ఇంకో సెక్స్ పాటలకు కూడా ఇక్కడ డ్యాన్స్ వేయొచ్చని. అసలు ఏం పాటలు అవి? అసలు మీనింగ్ ఉందా ఆ పాటల్లో? అవి మీకు నచ్చితే ఇంట్లో వినండి, ఇంట్లో వేసుకోండి, మీ రూమ్లో ఎగరండి, లేకపోతే బయట ఈదుల మీద ఎగరండి, ఎక్కడైనా ఏమైనా చేసుకోండి. గుడికి, గుడి ప్రాంగణాలకి, భగవంతుడికి కొంచెం వాల్యూ ఇవ్వండి. మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? వీళ్ళు మనకి జర్నలిస్టులు అనమాట. అంటే న్యూస్ చెప్పేవాళ్ళు. ఆయన వీడియోస్ చూస్తూ ఆయన మొహం ఎలా ఉందంటే నవ్వి మురిసిపోతున్నాడనమాట. అంటే అంత గొప్పది ఆయన ఎలా చెప్తున్నాడంటే, అది వేయడం ఏం తప్పేం కాదు, కాకపోతే తను పాపం సెక్యూరిటీ రోడ్డు పైన చేస్తుంది, అదొకటే భయమేస్తుంది అంటే వేయడం తప్పు కాదంట. అలిపిరి టోల్గేట్ అంటే అది భగవంతుడి ప్రాంగణమే. అక్కడ సినిమా పాటలకి అలాంటి గలీజ్ పాటలకి డ్యాన్సులు వేయడం తప్పు కాదంట. అది జర్నలిస్టులు చెప్తున్నారు. అంటే వీళ్ళేం నేర్చుకున్నారు చదువులో? ఆమె రోడ్డు పైన వేస్తుంది కాబట్టి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు. అంతేగాని మన సంస్కృతి సాంప్రదాయం పోతుంది, మన హిందూ ధర్మం భ్రష్టు పడుతుంది, అలా చెయ్యకూడదు, అది లేదు, అది రావట్లా. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఓకే ఇది తప్పేం కాదు, వీళ్ళు కూడా నవ్వుకుంటా చెప్తున్నారు, ఇదేం పెద్ద తప్పు కాదు, అమ్మాయి డ్యాన్స్ వేసింది పెద్ద తప్పు కాదు, వాళ్ళ పేరెంట్సే సపోర్ట్ చేశారు, పెద్ద తప్పు కాదు. కానీ నేను ఒకటే చెప్తానండి, గౌరవించడం అనేది ఫస్ట్ మన ఇంట్లో మన తల్లిదండ్రుల్ని మన ఇంట్లో నుంచి మనమే మొదలు పెట్టాలి. అలాగే మనం ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని, మనం హిందువులమైనందుకు మనమే గౌరవించాలి. ఫస్ట్ మనం గౌరవించాలి. అప్పుడు మనల్ని ఒకరు క్వశ్చన్ చేసినప్పుడు మేము సరిగ్గా ఉన్నాము అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మన సైడ్ తప్పులు పెట్టుకొని కవరింగ్ మాటలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదండి. దయచేసి తల్లిదండ్రులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే మీరు పటాల దగ్గర దండం పెట్టుకుంటే సరిపోదు, దేవుడికి గౌరవించినట్టు కాదు. అసలు గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, గుడి ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది చెప్పడం కూడా మీ ధర్మమే. అలాంటి మీ పిల్లలకి రాకపోతే తీసుకెళ్ళబాకండి. ఎందుకు? మీ పిల్లలకి ఆ పద్ధతులు రాకపోతే తీసుకెళ్ళబాకండి గుళ్ళకి. మీకు కూడా ఆ పద్ధతులు లేకపోతే వెళ్ళబాకండి. భగవంతుడు పాపాలు పెరిగిపోయి తట్టుకోలేక భరించలేక అల్లాడిపోతున్నాడు. ఎందుకంటే పాపాత్ములు పుణ్యాత్ములు అందరూ రష్గా వచ్చేస్తున్నారని ఆయన దగ్గరికి. ఇలాంటి మెంటాలిటీతో గుడికి వెళ్ళే కన్నా ఇంట్లో కూర్చొని పాప్ సాంగ్సో ఇంకో సాంగ్సో పెట్టుకొని డ్యాన్సులు వేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి, యూట్యూబ్లో పెట్టుకోండి, వ్యూవర్స్ వస్తారు కదా. భగవంతుడి దగ్గర ఇలాంటి పనులు ఎవరో చేయొద్దండి. దయచేసి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో వైరల్ అవ్వడం అనేది నా వ్యూస్ కోసం కాదు, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలండి ఇలా జరుగుతుంది అని. పేరెంట్స్కి కానీ పిల్లలకు కానివ్వండి, దయచేసి గుళ్ళకి వెళ్ళేటప్పుడు అది తిరుమలనే కాదండి, ఏ ప్లేస్ అయినా సరే మినిమం రెస్పెక్ట్ అనేది భగవంతుడి గుడికి అనేది మనం ఇవ్వాలండి. బట్టల విషయంలో కానీ పద్ధతుల విషయంలో కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మనకి ఎన్ని మోడల్స్ వేసుకోవాలన్నా, ఎన్ని డ్రెస్సులు అసహ్యంగా వేసుకోవాలన్నా చాలా ప్లేసెస్ ఉన్నాయి. భగవంతుడి ప్రాంగణంలో మాత్రం దయచేసి గౌరవంగా వెళ్ళండి. మనల్ని ఎవరైనా చూసినా గౌరవించేలాగా ఉండండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా తప్పు అనిపించినా, హర్టింగ్ అనిపించినా సారీ అండి. కానీ నేను చెప్పాలనుకుంది అయితే ఇదేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.